అండ్ రీసెంట్లీ ఒక కంటెంట్ వచ్చింది కదా, మీ సామాన్లు బాగున్నాయి ఆంటీ అని ఒకడు అన్నాడు, దాన్ని చాలా పెద్ద పెద్ద ట్రోల్ చేసి పడేసినారు. ఇప్పుడు అదేం పెద్ద ఇదేం కాదు, ఒక అమ్మాయిని కించపరిచినట్టు మాట్లాడినాడు ఆ డైలాగ్ అబ్బాయి అనమాట. దాన్ని పెద్ద ట్రోల్ చేసి, అమ్మాయిని కించపరిచినట్టు మాట్లాడినాడు, దాన్ని పెద్ద ట్రోల్ చేసినారు అందరూ. నేను చేసిన కదా లంజోడుకు తిట్టినా, అరే సామాన్ లేదురా సామాన్ మీ ఇంట్లో కూడా, అదే నేను చెప్తున్నాను దాన్ని పెద్ద పెద్ద ట్రోల్ చేసి పడేసినారు. ఆమెకు పల్లెటూరు ఆమెకు పెద్దగా తెలీదు, ఆమెకు ఆ మీనింగ్ కూడా పెద్దగా అర్థం కాలేదు. నలుగురు వచ్చి ఆమెను వీడియోలు తీసుకుంటున్నారు, చేస్తున్నారు. సో ఆడవాళ్ళకు ఆడవాళ్లే కించపరుచుకుంటున్నారు ఇది. సో మీరు కొన్ని విషయాలు సపోర్టింగ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళని మీరు ఏమంటారు? నేను అది తిట్టిన, నేను ఆ వీడియో కూడా ట్రోల్ చేసినానికి, సామాన్లు బాగుండాలి సామాన్లు బాగుండాలి అంటున్నావు లంజా కూడా, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఉంటారా, మీ అమ్మకు ఉంటాయి సామాన్లు, మీ చెల్లెకు ఉంటాయి సామాన్లు. వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు ఆ సామాన్లలో నుంచి పుట్టుకొచ్చిన కొడుకే అర్థం కావాలి. నేను అదే అన్నా, రోస్టింగ్ చేయండి భయ్, ఏదైనా కొంచెం హద్దు. ఒకప్పుడు వాని తల్లి కూడా హాట్ గానే ఉండింటారు, వాని కన్న తర్వాత ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి అలా రోస్ట్ చేయాలి, రోస్ట్ చేయాలి, పద్ధతి చేయాలి. నేను కూడా చాలా మంది అంటే వల్గర్ గా అట్లా మరీ క్రిటిసైజ్ చేసి అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద క్రిటిసైజ్ చేసి నేను ఎప్పుడు అనలేదు. ఇట్లాంటివి బంద్ చేయండి, ఇట్లాంటి వేస్ట్ వీడియోలు బంద్ చేయండి అని చెప్పి తప్పితే అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద ప్రైవేట్ పార్ట్స్ మీద నేను ఎప్పుడు వల్గారిటీగా చేయలేదు. మీరు వల్గర్ గా అమ్మాయిలు అంటున్నారు నేను చెప్పట్లేదు, కానీ మీరు మాట్లాడే మాటలు బూతు కంటెంట్, అంటే మీరు అల్లవోకగా బూతులు అల్లవోకగా మాట్లాడేస్తున్నారు. అంటే మీవి వ్యూస్ పోతున్నాయి, మీకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, మీవి చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు కదా. మీరు మంచి వీడియోలు కూడా చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని పిలిచా ఈ రోజు. మీరు చెడ్డ వీడియోలు చేస్తుంటే మీతో అసలు మాట్లాడదాన్ని కాదు నేను. సో అంతా ఇంత మీలో మంచింది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. సో అలాంటివే తీసుకోవచ్చు కదా, మరి ఇలాంటివన్నీ ఎందుకు? చెప్పే విధానంలో కూడా మంచిగా మాట్లాడవచ్చు కదా, ఎందుకు బూతులు మాట్లాడుతున్నారో అనుకున్నాను నేను. అది చెప్తున్నా, మంచిగా ఈటీవీ న్యూస్ వస్తుంది, ఈటీవీ న్యూస్ లో చాలా పద్ధతి చెప్తారు, కానీ ఎంతసేపు వాళ్ళు టీవీ నైన్ చూస్తారు, ఎందుకంటే టీవీ నైన్ లో మసాలా వేసి చూపిస్తారు మొత్తం. అదైంది ఇది మొట్టుగా పోయింది, టీవీ నైన్ ఈటీవీలో వస్తారు పద్ధతిగా చెప్పి 30 minutes కరెక్ట్ చెప్పి వెళ్ళిపోతారు. పద్ధతి చెప్తారు, 100% ట్రూత్ ఉంటుంది దాంట్లో. సేమ్ లైక్ నా కంటెంట్ కూడా ఏది చెప్పినా సరే కొంచెం మసాలా వేసి కరెక్ట్ పద్ధతి చెప్తా, ఏది చెప్పాలో కరెక్ట్ చెప్పేస్తాను అన్నమాట, షార్ట్ ఫామ్ లో చెప్పేస్తాను నేను. మసాలా యాడ్ చేయకుండా చెప్పడం రాదా మీకు? నో యూస్. చూడండి అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మసాలా యాడ్ చేస్తేనే కంటెంట్ పోతది, లేదంటే పోదు. మీరు ఇప్పుడు షూట్ కి వచ్చారు, మంచిగా లంగావని వేసుకున్నారు, మంచిగా లిప్స్టిక్ పెట్టుకున్నారు, మంచిగా ఐలాష్, నేను మేకప్ ఏం వేసుకోలేదు, ఓన్లీ లిప్స్టిక్ వేసుకున్నా. ఇట్లా అందంగా రెడీ వచ్చారు కాబట్టి కదా జనాలు చూడాలని కదా వేసుకొస్తారు. అందంగా రెడీ అవడం బూత్ కాదు కదా. అరే పక్కనోడు అనుకుంటాడు అట్లా, పక్కనోడు మైండ్ మీరు జడ్జ్ చేయలేరు కదా. ఏమనుకుంటారు పక్కన? అరే ఈ ముందర ఆ ఫిగర్ కత్తిలా ఉంది అని వాడు అనుకుంటాడు, లోపల అనుకుంటాడు, బయటకి చెప్పలేడు. ఇంకోటి ఏమంటారు, అరే ముందర కథ, ఇంకోటి అనుకుంటాడు చాలా అందంగా ఉందిరా దేవతలా ఉందని నేను అనుకుంటా. అట్లా చాలా మంది ఉంటారు అనమాట, ఒక్కొక్కలా ఉంటారు పర్సన్. అట్లా కంటెంట్ ని మనం అది ఈ కంటెంట్ ఆ కంటెంట్ కాదు, మనకు వచ్చినట్టు మనం చెప్తాం. ఇప్పుడు నాకు వచ్చిన లాంగ్వేజ్ ఉంది, మీరు ఏదో బూత్ కంటెంట్ ఉంది అని చెప్తున్నాడు. సో రాయలసీమ లాంగ్వేజ్ చెప్తారు, వైజాగ్ వాళ్ళు నెల్లూరు లాంగ్వేజ్ లో చెప్తారు, శ్రీకాకుళం లాంగ్వేజ్ లో చెప్తారు. బేసికల్ వీఆర్ ఫ్రమ్ తెలంగాణ. సో ఇప్పుడు ఫ్రాంక్ మాట్లాడుకుందాం, మీరు ఒకవేళ డైరెక్టర్ అయితే ఈ బూత్ పక్కన పెట్టేసి మీరు ఏదైనా జనాలకు ఉపయోగపడేది చేయాలనుకుంటున్నారా? జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చేస్తాను. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ వేలు ఇవ్వాలనుకుంటున్నారా, కొంచెం వల్గర్ వేలు క్రైమ్ థ్రిల్లర్, ఇంకోటి బ్లాక్ బెల్ట్ అని ఒకటి రాస్తున్నా. సోనియా గాంధీ అని చెప్పి ఒకటి రాసిన స్టోరీ, బ్లాక్ బెల్ట్ అని ఒకటి రాసిన అన్నమాట, కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఆ స్టోరీ రాసిన. బాటసారి అని చెప్పి ఇంకోటి స్టోరీ రాసిన. 3 స్టోరీలు ఉన్నాయి. రీసెంట్ గా 2-3 నరేషన్ కూడా ఇచ్చిన, బట్ వాళ్ళు అంత బడ్జెట్ పెట్టలేము అది ఇది అన్నారు. ట్రైయింగ్ నౌ. అప్పుడప్పుడు ఏమన్నా కొంచెం మంచి పనులను చేస్తుంటారా మీరు? మంచి పనులు దేశానికి ఉపయోగపడేటివి అంటే జనాలకు అంత ఇంత ఉపయోగపడేటివి ఏమైనా చేస్తుంటారా? జనాలకు ఉపయోగపడేటి అంటే చేస్తా. ఒకసారి నాకు కాల్ వచ్చింది, మా రిలేటివ్ కాదు, ఫాలోవర్ దూరం నుంచి ఎవరు వచ్చి కరెంట్ తీగల మీద ఒక అబ్బాయి పడిపోయాడు, ఇట్లా చాలా కాలిపోయింది సార్, మొత్తం బాడీ అంతా బర్న్ అయిపోయింది, నువ్వు ఒక వీడియో తీసి పెట్టు, ఇట్లా డబ్బులు వస్తాయి. అర్ధరాత్రి కాల్ చేసిన, అన్న ఈ టైం ఇంత రాత్రి అవుతుంది, నేను మార్నింగ్ చేసి పెడతా అంటే, లేదు ఇప్పుడే పెట్టు అర్జెంట్ అది అన్నట్టు. సరే అని చెప్పి నేను వీడియో చేసి పెట్టినా. వీడియో చేసి పెట్టిన తర్వాత వాళ్ళ స్కానర్ ఏదైతే ఉందో వాళ్ళ నెంబరు కింద వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అదన్నీ పెట్టినా, ఫొటోస్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను కాల్ చేయలేదు. అంటే వీడియో చేసి పైసలు వచ్చినాయి అని అడిగి నాకు గలీజ్ అనుకుంటారని చెప్పి నేను చేయలేదు. ఆ రోజు నాకు మెసేజ్ ఇస్తారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ అని పెడతారు. అరే ఎందుకు ఇంత పెడతారు, నేను జస్ట్ ఒక వీడియో చేసి పెట్టినా ఎందుకని. తర్వాత నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వీడియో వల్ల ఆల్మోస్ట్ 6 lakh rupees వచ్చినాయి వాళ్ళకి. నేను షాక్ అయిపోయినా, అరే ఒక్క వీడియో అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న పవర్ ని కరెక్ట్ గా వాడితే
పవర్ అనమాట ఇన్ఫ్లుయెన్స్. నేను అట్లా ఒక మంచి పని చేసిన అది చెప్పు చెప్పాలి, జనాలకు తెలియాలి కదా ఇలాంటివి కూడా వేరే చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చేయాలని చెప్పి చెప్తున్నా, అంతేగాని నాకు పెద్ద అంటే మీలో మంచి కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఇలాంటి కూడా కొంచెం బయటికి తీయండి. ఎప్పుడు మీరు చెప్పే విధానం ఒకటి మార్చుకుంటే చాలు. చెప్పే కంటెంట్ బాగుంది కానీ విధానం బాగాలేదు. ఆ విధానాన్ని మార్చుకుంటే చూడడానికి బాగున్నారు, కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా. 4 అమ్మాయిలు వస్తారు హార్ట్ఫుల్ గా లవ్ చేయడానికి. మీకు అమ్మాయిలు వద్దులేండి, నాకు అమ్మాయిలు అంటే దడ పుట్టిందా నీకు?